హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ స్మైలీ సుధాకర్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే కొన్ని వేల దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఒక కోట. అసలు ఈ కోటలో నిజంగానే దెయ్యాలు తిరుగుతున్నాయా? అసలు ఈ కోటలో ఉన్నటువంటి శవాల గదిలో అంతు చిక్కని రహస్యాలు. సాక్షాత్తు శ్రీరాముని బంటు రామదాసును బంధించినటువంటి బందీ ఖానా కూడా ఈ కోటలోనే ఉంది. అసలు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ కోట చెక్కు చెదరకుండా ఎలా ఉంది, అసలు ఈ కోట లోపల ఉన్నటువంటి రహస్యాలేంటి, ఇవన్నీ కూడా క్లియర్గా నేను మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరికైతే చూసే ప్రయత్నం అయితే చేయండి. సో మీరు కనుక ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది రామబంటు రామదాసుని బంధించినటువంటి బందీఖానా మీరు చూస్తున్నారు. ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ వ్యక్తి ఏంటంటే, తెలంగాణలో ఉన్నటువంటి ఫస్ట్ బోనం కూడా ఇక్కడ ఈ అమ్మవారి నుంచే మనకి ఇక్కడ బోనాలు ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇవన్నీ కూడా వాటర్ ఫెసిలిటీ సరిగా ఉండేవి కాదు కాబట్టి ఇక్కడ ఏంటంటే వాటర్ని స్టోర్ చేసుకోవడానికి గుంటలు ఇవన్నీ కూడా వాడేవాళ్ళు. ఆ గుంటల్లోనే వాటర్ని నిల్వ చేసుకునేవాళ్ళు. అసలు ఈ కోటలో ఉన్నటువంటి మరొక అద్భుతం ఏంటంటే, ఈ కోటలో కనుక ఎంట్రన్స్లో ఉండి మనం తప్పట్లు కొడితే ఎక్కడూ కొన్ని వందల అడుగుల పైనటువంటి పైకి కూడా మన తప్పట్లు వినపడతాయి. అంటే శత్రువుల నుంచి ఏదైనా మనకి ప్రమాదం జరుగుతున్నప్పుడు దాని యొక్క ధ్వని సౌండ్ అలా వినపడటానికి ఈ సిస్టమ్ అనేది ఇక్కడ ఇలా జనరేట్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదంతా కూడా కంప్లీట్గా స్టోన్తోనే ఈ కోటని ఇదంతా కూడా నిర్మించారు. ఆ యొక్క ఫౌండేషన్ కానీ ఆ వాల్ హైటే దాదాపుగా ఒక్కొక్క గోడ హైటు ఒక 15 నుంచి 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. అంత ఎత్తైనటువంటి ఈ కోట. సో ఒక్క ద్వారం నుంచి మరొక ద్వారానికి వెళ్ళటానికి ఇక్కడ మీరు వీడియోలో చూపించినట్టుగా మెట్ల మార్గం ఇదంతా కూడా మనం ఇక్కడ క్లియర్గా వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ కోట ఏంటంటే జనరల్గా పర్యాటకులకు ఇట్టే చాలా సహజసిద్ధమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ కోట ఇదంతా కూడా ఉంటుంది. ఇది మనకి హైదరాబాద్కి సమీపంలోనే ఈ కోట ఉంటుంది. ఇది 1143 సంవత్సరంలో ఇది కుతుబ్ షాహీ రాజవంశం అనేది ఈ కోట నిర్మించడం జరిగింది. అసలు ఇది కొన్ని వేల సంవత్సరాలైనా కూడా ఈ కన్స్ట్రక్షన్ చూడండి, ఆల్మోస్ట్ కొన్ని వందల వేల సంవత్సరాలు 1143లో నిర్మించినటువంటి ఈ కోట ఇప్పటికీ కూడా చెక్కు చెదరలేదు. ఇక్కడ మీరు వీడియోలో చూస్తారు కదా, అది వచ్చేసి పోలీసుల ప్రహార. ఈ కోటలో అడుగడుగునా కూడా మనకేంటంటే సీసీ క్యామ్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఉండేది. సో దానివల్ల ఏంటంటే మనకి ఎప్పుడూ కూడా ఈ కోటపై ఒక ప్రత్యేక నిఘా అనేది ఉంది. ఈ కోట యొక్క మరొక గొప్పతనం ఏంటంటే, భూకంపాలు వచ్చినా ఎంత పెద్ద వర్షాలు వానలు వచ్చినా కానీ చెక్కు చెదరని కన్స్ట్రక్షన్ ఇది. సో ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు. సో స్నానం చేసుకోవడానికి కూడా ఇక్కడ సపరేట్గా గదులు ఇవన్నీ కూడా ఇక్కడ మనకి ఉన్నాయి. ఇది ఒక అద్భుతమైన కళాఖండం అని చెప్పొచ్చు. ఆ రోజులు ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు పనిచేసే ఇంజనీర్స్ కానీ కన్స్ట్రక్షన్ వర్క్ కూడా సరిపోవు. ప్రతిదీ కూడా పగడ్బందీగా భూకంపం, చలి, ఎంత పెద్ద వర్షాలు వచ్చినా తట్టుకునే విధంగా ఈ కోటనైతే నిర్మించడం జరిగింది. ఇది వచ్చేసి కోట యొక్క ఓవర్వ్యూ. ఇక్కడ మనం పైనుంచి ఆల్మోస్ట్ ఆల్ అదే మార్గం ద్వారా మనం ఏంటంటే ఇక్కడి కోటలోనికి మనం ఇలా పైకి అనేది వచ్చాం. ఇక్కడ ప్రతి కోటలో కూడా ఏంటంటే మనకి కిటికీలు ఇవన్నీ కూడా ఉంటాయి. సో శత్రు సైన్యం దాడి చేసినప్పుడు అలర్ట్ అవడానికి, ప్రత్యేకంగా పర్యవేక్షించడానికి ఈ కిటికీలు ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక గదికి ఒక 4-5 కిటికీలని వీళ్ళందరూ కూడా ఇక్కడ అమర్చడం జరిగింది. ఒక్కసారి కనుక మనం పైనుంచి కిందకి చూస్తే అసలు ఎవరెవరు పైకి వస్తున్నారు ఏంటనేది కూడా క్లియర్గా కనపడుతుంది. అంత చక్కగా అయితే ఈ కోటను నిర్మించడం జరిగింది. ఇక్కడ మీరు వీడియోలో కూడా చూడొచ్చు. సో మనం అదే మెట్ల మార్గం నుంచి ఇక్కడి కోటపైకి చేరుకున్నాం. ఈ కోటపై నుంచి కిందకు చూస్తుంటే చాలా సహజసిద్ధమైన గాలితో ఈ కోట యొక్క వాతావరణం కానీ దాని యొక్క నిర్మాణం కానీ చాలా బాగుంది. అందుకే ఇది కొన్ని వందల సంవత్సరాలు ఉన్నా కానీ ఈ కోట అనేది ఎటువంటి చెక్కు చెదరలేదు. తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ కోట గురించి ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించడం వల్ల ఇది చరిత్రలో నిలిచిపోయే కట్టడం కాబట్టి పర్యాటకులను కూడా ఇట్టే ఇది ఆకర్షిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. చూడొచ్చు, ఇక్కడ మండు ఎండలో కూడా ఆల్మోస్ట్ 40 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా ఇది ప్యూర్ స్టోన్ కాబట్టి ఆ ఎండ వేడి కూడా ఏంటంటే మనకి బాడీ మీదకి ఎఫెక్ట్ అవుతుంది. అయినా కానీ పర్యాటకుల తాకిడి ఇంత కిందకు కూడా పెరుగుతూనే ఉంది తప్ప దీనికి తగ్గలేదు. ఎందుకంటే ఇది ఒక రాజుల వంశం నుంచి వస్తున్న ఆల్మోస్ట్ ఆల్ కొన్ని వేల సంవత్సరాల నుంచి అనేక మంది రాజులు ఈ కోటను పరిపాలించేవాళ్ళు. అసలు ఈ కోట
మొదటిలో ఇది మట్టి కోటగా ఉండేది, కానీ తర్వాత కుతుబ్ షాహీ రాజవంశం సమయంలో అదంతా కూడా కంప్లీట్గా తీసివేసి దీన్ని గ్రానైట్గా వీళ్ళు రూపాంతరం చెందింది ఈ కోట అనేది. సో ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు, ఇది పోలీస్ ప్రహార, ఎవ్రీథింగ్ సిస్టమ్ అంతా కూడా మనకి పోలీస్ ప్రహార కంట్రోల్లోనే ఉంటుంది ఈ కోటలో. సో ఇది వచ్చేసి మెట్ల మార్గం. సో కోటపైకి రావాలి అంటే ఇక్కడ కొన్ని వందల స్టెప్స్ ఎక్కి మనం కోటపైకి చేరుకోవాలి. ఆల్మోస్ట్ ఆల్ కింద నుంచి పైకి రావడానికి ఒక 1.5 నుంచి 3 km డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో జనరల్గా దీన్ని విజిట్ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ సమయం ఏంటంటే ఈవినింగ్ 4 గంటల నుంచి 7 గంటల మధ్యలో అయితే, నైట్ ఈవినింగ్ టైంలో లైట్ క్యాంపుల్లో ఈ కోట అనేది చాలా సర్వాంగ సుందరంగా ఉంటుంది. ఓన్లీ మన ఇక్కడ హైదరాబాద్ సరౌండింగ్స్ అనే కాదు, దీన్ని చూడటానికి ఎక్కడెక్కడి నుంచో చైనా, ఫారెన్ అండ్ ఇతర కంట్రీల నుంచి కూడా వస్తుంటారు. ఎందుకంటే 1140 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ కోట ఇప్పటికి కూడా చెక్కు చెదరలేదు. అసలు దాని యొక్క నిర్మాణం, దాని యొక్క స్టైలు, దాని యొక్క వే ఆఫ్, ఇవన్నీ కూడా చూడటానికి చాలామంది జనాలు ఇక్కడికి రెగ్యులర్గా వస్తూనే ఉంటారు. ఇది 8 గంభీరమైనటువంటి గేట్వేలను కలిగి ఉంది మరియు 15 నుంచి 18 మీటర్ల ఎత్తు వరకు 87 రుజులతో ఈ కోటను అయితే నిర్మించడం జరిగింది. ఇది రామదాసును బంధించినటువంటి బందీఖానా. సో ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా దీని లోపలే రామదాసుని బంధించారు. ఎందుకంటే అప్పుడు శ్రీరాముడు భక్తితో శ్రీరాముడికి ఆలయం కోసం రామదాసు పరితపిస్తున్నాడనే నేపంతో అప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజులు పరిపాలన దృష్ట్యా రామదాసును ఇక్కడే బంధించి ఉంచారు. ఈ నిర్మాణం కూడా, ఈ బందీఖానా, ఈ జైలు అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎక్కడికి కూడా పోయే ఫెసిలిటీ అనేది ఉండదు. అసలు మనం దీని గురించి, ఈ కోట గురించి మాట్లాడాలంటే ఇప్పుడున్న ఆర్కిటెక్ట్స్ కానీ ఇంజనీర్స్ కానీ ఎవ్వరూ కూడా సరిపోరు. అంత అద్భుతంగా వీళ్ళు ఈ కోటనైతే నిర్మాణం చేశారు. ఎందుకంటే ఈ కోట అనేది ఆల్మోస్ట్ ఒక 3 కోటల్ని జత చేసి కట్టిన కోట. ఇది ఒకదానికొకటి ఎక్కడి నుంచి చూసినా ఈ కోటలో సుస్పష్టంగా కనపడే విధంగా ఈ కోటని అమర్చారు. సో ఎవరైనా సైన్యం అటాక్ చేయడానికి వచ్చినప్పుడు కింద జస్ట్ ఒక శబ్దం చేస్తే చాలు, ఆ శబ్దం అనేది పైదాకా వినపడుతుంది. అది ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇంజనీర్ల ప్రత్యేకత. అసలు ఆ శబ్దం వినటానికే ప్రతి నిత్యం కూడా ఆల్మోస్ట్ ఆల్ సందర్శకుల తాకిడి ఇక్కడ పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ కోట యొక్క మొట్టమొదటగా దీన్ని గొల్లకొండ అనేవాళ్ళు. ఇది కాలక్రమేణా గోల్కొండగా రూపాంతరం చెందింది. మొదట్లో ఇది మట్టి కోట. ఇది కుతుబ్ షాహీ రాజవంశం సమయంలో గ్రానైట్గా ఈ కోట అనేది రూపాంతరం చెందింది. ఇది దక్కన్ పీఠభూమిలో 400 అడుగుల ఎత్తైన కొండపై నిర్మించినటువంటి అతి పెద్ద కోట. అసలు ఇంతవరకు కూడా మన హైదరాబాద్ కానీ ఈవెన్ దో మన భారతదేశంలోనే 400 అడుగుల ఎత్తైన కొండపై నిర్మించిన కోటల్లో చాలా తక్కువగా ఉన్న కోటల్లో ఇదొకటని మనం చెప్పుకోవచ్చు. అసలు ఉన్నా కానీ ఇంత చారిత్రాత్మక కట్టడం ఉన్న కోట ఇది మాత్రమే మనం చెప్పుకోవచ్చు. అసలు ఈ కోట యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే 8 గేట్వేలు మరియు 4 బ్రిడ్జులు కలిగి ఉండి 7 కిలోమీటర్ల పొడవున్నటువంటి బయట గోడతో 4 విభిన్న కోటలను ఈ కోట లోపల అమర్చారు. ఇది 3 వరుసల భారీ కోట గోడలను ఒకదాంతో ఒకటి కలిగి ఉంది మరియు 12 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుకు ఈ కోటలు అనేది నిర్మించబడి ఉన్నాయి. సో ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు, ఇదొక కటిక చీకటి ఉన్నటువంటి ఈ గదిలో అప్పుడు ఏంటంటే రాజులు ఇక్కడ రకరకాల రక్షక భటులను వీళ్ళందరినీ కూడా ఉంచారన్న తప్పు చేస్తే ఇదే గదిలో ఉంటించారు. ప్రస్తుతం ఇది శిథిలావస్థ ఉండటం వల్ల గబ్బిలాలు ఇవన్నిటితో పూర్తిగా శిథిలావస్థ అయిపోయింది ఈ లోపల ఈ నిర్మాణం ఇదంతా కూడా. సో ఇక్కడ మీరు వీడియోలో క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు, ఈ కోట మనకేంటంటే లోపలనే ఇక్కడ అమ్మవారి విగ్రహం కూడా ఉంది. ఇక్కడ మనకి కోటలోనే పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నిజంగా ఇది ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. అన్ని అడుగుల ఎత్తులో ఇక్కడ ఏంటంటే మనకి వాటర్ ప్లాంట్ ఇదంతా కూడా మనకి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అదంతా కూడా ఉంది. సందర్శకుల తాకిడి ఉన్న కోటపైకి ఎక్కితే వాటర్ అయిన వాళ్ళు ఇక్కడ ఇమీడియట్గా వాటర్ పట్టుకోవచ్చు. ప్లస్ ఇప్పుడు కనపడుతున్న ఆ స్టెప్స్ మార్గంలోనే ఇక్కడ మన వీడియోలో కూడా చూడొచ్చు ఒక అమ్మవారి గుడి కూడా ఉంది. ఇక్కడ అసలు మన తెలంగాణలో కూడా ఫస్ట్ బోనం అనేది గోల్కొండ కోట, అంటే ఇదే కోట నుంచే ఇక్కడ అమ్మవారి బోనం అనేది బయలుదేరుతూ ఉంటుంది. సో ఈ గుడికి ఒక చారిత్రక నేపథ్యం కూడా ఉంది. అందుకే ప్రతి సంవత్సరం కూడా బోనాల పండగ రాగానే ఫస్ట్ బోనం అనేది ఇక్కడ ఈ జగదాంబ అమ్మవారి గుడి నుంచే ఫస్ట్ బోనం అనేది అంతూ ఉంది. ఇక్కడ మీరు వీడియోలో కూడా చూడొచ్చు అమ్మవారి యొక్క
సుందరమైనటువంటి రూపం. ఇది వచ్చేసి కోట యొక్క కింద వ్యూ. మనం అదే వేలో కింద నుంచి మనం ఏంటంటే పైకి అనేది వచ్చేసాం. ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ ఈ కోటలో స్నానాలు చేసుకోవటానికి కానీ అండ్ అగైన్ వాటర్ ఫ్లైటానికి కానీ ఇక్కడ ఏంటంటే రకరకాలైనటువంటి ఇంకుడు గుంతలు ఇవన్నీ ఉన్నాయి. దానివల్ల ఏంటంటే మనకి భవిష్యత్తులో ఎటువంటి వాటర్ ప్రాబ్లం లేకుండానే అప్పట్లో ఆ రాజవంశస్థులు ఈ కోటని చాలా స్ట్రాంగ్గా నిర్మించడం అయితే మనకు జరిగింది. ఇప్పుడు కట్టే బిల్డింగ్ లైఫ్ అనేది చాలా కొన్ని సంవత్సరాలకు వీటన్నిటికీ పడిపోతుంటే సో ఈ కోట అనేది చాలా స్ట్రాంగ్గా పాలించారు. మొత్తం కూడా గ్రానైట్తో కట్టడం వల్ల ఏంటంటే ఈ కోట అనేది మనకి చాలా చక్కగా చూడింది. ఇది ఒక్కడ చూడొచ్చు. ఇది వచ్చేసి ఒక నీటి కుంట. మనం ఆ రోజులు ఏంటంటే వాటర్ను స్టోర్ చేసుకోవడానికి ఈ కుంటలను ఎక్కువ వాడారు. దాదాపుగా వర్షపు నీరు ఇదంతా కూడా ఇక్కడే పడిపోతుంది. అంటే వాటర్ అనేది ఇక్కడ స్టోర్ అవుతూ ఉంటుంది. ఇది కోట యొక్క బయట భాగం. శత్రు సైన్యం ఇదంతా కూడా అటాక్ చేయకుండా ఆల్మోస్ట్ ఆల్ ఒక 15 నుంచి 25 అడుగుల ఎత్తైనటువంటి గోడలు, చాలా పటిష్టమైనటువంటి సెక్యూరిటీ, భద్రత ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇక్కడ ఈ కోటలో ఉన్నాయి. ప్లస్ ఈ కోట యొక్క ఆర్కిటెక్చర్ కానీ అసలు ఈ బిల్డింగ్ యొక్క వాల్యూ ఇదంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఎంట్రన్స్లోనే మనకి పెద్ద ఒక బురుజులు అంటే పెద్ద దర్వాజులు ఇవన్నీ కూడా ఉండటం వల్ల ఏంటంటే ఈ కోటకి ఒక స్పెషల్గా ఉందని చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి కోట పైనటువంటి భాగం. ఇది మనం దాదాపుగా కోట పైన చిట్ట చివరినైతే మనం ఉన్నాం. ఇది వచ్చేసి మరొక నీటి ఫౌంటైనర్. అంటే మనం ఇప్పుడు ఈ వాటర్ను స్టోర్ చేసుకోవడానికి ఇప్పుడు ఏంటంటే గాబులు ఇవన్నీ కూడా వాడతాం కదా. పూర్వకాలంలో ఏంటంటే వాటర్ను స్టోర్ చేసుకోవడానికి అటువంటి నీటి దిన్నెలు ఇవన్నీ కూడా వాడేవాళ్ళు. సో ఇక్కడ ప్లేస్ అది ఎక్కువగా ఉండటం వల్ల విశాలంగా గాలి వెలుతురు ధారాళంగా మనకి కోటలోకి వచ్చాయని మనం చెప్పుకోవచ్చు. చూడొచ్చు అప్పుడు ఉన్నటువంటి నిర్మాణం కానీ అక్కడ ఉన్నటువంటి ఆ గోడ యొక్క నైపుణ్యాలు ఇవన్నీ కూడా ఏంటంటే మీరు వీడియోలో క్లియర్గా అబ్జర్వేషన్ చేయొచ్చు. ఇది మనకి పూర్తిగా కోటపైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే మనకు ఒక చిన్న దుకాణం కూడా ఉంది. అక్కడ మీకు వాటర్ కానీ ఏదైనా కావాలి అనుకుంటే మీరు అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. అయితే ఈ కోటకి తెలివిగా అభివృద్ధి చెందిన నీటి సరఫరా వ్యవస్థ కూడా కలిగి ఉంది. పర్షియన్ చక్రాల ద్వారా సేకరించిన నీటిని వివిధ ప్రదేశాల్లో ఓవర్ హెడ్ ట్యాంకుల్లో నిల్వ చేసి తర్వాత వివిధ మహళ్ళు, అపార్ట్మెంట్లు, రూపుగడ్డలు మరియు ఫౌంటైన్లకి అప్పట్లోనే వీళ్ళు వాటర్ అనేది సప్లై చేసేవాళ్ళు. అసలు ఈ కోట నుంచి కనుక మనం కిందకి చూస్తే ఆల్మోస్ట్ ఆల్ హైదరాబాద్ సిటీ అంతా కూడా కనపడిపోతుంది. అంత ఎత్తులో అనేది ఈ కోట నిర్మించడం జరిగింది. అయితే ఈ గోల్కొండ కోటలో ఒక రహస్య భూగర్భ సొరంగం ఉందని నమ్ముతూ ఉంటారు. ఇది దర్బార్ హాల్ నుంచి కొండ దిగువకు వెళ్తూ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే అండ్ అగైన్ ఎంతమంది గోల్కొండ కోటని విజిట్ చేశారో మాకు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.